చోట కాక్రోచ్ ఉండొచ్చు, ఇంకొక చోట ఇంకొక పేరు ఉండొచ్చు, ఇంకొక చోట ఇంకొక పేరు ఉండొచ్చు. ట్యూనిషియాలో కేవలం ఒక గ్రాడ్యుయేట్ ఉద్యోగం లేక రోడ్డు మీద టమాటోలు పెట్టుకుని అమ్ముకుంటున్నారు. ఒక పోలీస్ ఆఫీసర్ వచ్చి ఒక కేజీ టమాటోలు కొన్నారు గ్రాడ్యుయేట్ దగ్గర, ఆ నిరుద్యోగి దగ్గర. కొని డబ్బులు ఇవ్వకుండా వెళ్తుంటే ఆ నిరుద్యోగి అడుగుతాడు, ఆ యువకుడు అడుగుతాడు, అమ్మా టమాటో వెళ్తున్నావు, నాకు డబ్బులు ఎవరిస్తారని. పోలీస్ ఆఫీసర్ని అడుగుతావా, నువ్వు రోడ్డు మీద బండి పెట్టి అమ్ముతున్నావు, ఇది చట్ట వ్యతిరేకము, నేను తీసుకుని జైలు వేస్తారు, కొట్టింది ఆమెను పట్టుకొని. అక్కడ ఆ కిలో టమాటోతో అక్కడ ట్యూనిషియాలో జైనులాబ్దీన్ బిన్ అలీ యొక్క ప్రభుత్వాన్ని 2011లో అక్కడి ప్రజలు కూల్చేశారు సార్. తర్వాత అతను పారిపోయాడు, సౌదీ అరేబియా పారిపోయాడు, అక్కడి నుంచి చనిపోయాడు. దాని తర్వాత 2011లోనే హుస్నీ ముబారక్ ఈజిప్ట్ ఎంత స్టాటిస్ట్ గా పనిచేస్తుందంటే 1981 నుండి 2011 వరకు అతను ఈజిప్ట్ ప్రెసిడెంట్ పనిచేశారు. అతను ఎన్నికలు పోటీ చేస్తే ఒకటే ఉంటుంది, హుస్నీ ముబారక్ ఎస్ ఆర్ నో, హుస్నీ ముబారక్ ఎస్ ఆర్ నో. నో అంటే తీసుబడి జైలేసి చంపేసరి కాల్ చేస్తారు, ఎస్ అంటే వాడు బతికిపోయినట్టే. ఆ విధంగా జరిగారు. తర్వాత ఈ ట్యూనిషియా ప్రభావంతో ఈజిప్ట్ లో కూడా ఒక ప్రచండమైనటువంటి జ్వాలలు ఎగిసిపడ్డాయి. ఆ జ్వాలలు హుస్నీ ముబారక్ గద్దె దిగడం జరిగింది, సిసి గారు అధికారాన్ని చేపట్టారు, తర్వాత అతను చనిపోయారు. అదేవిధంగా యమన్ లో అలీ అబ్దుల్లా సాలే, ఈ రోజు హూతీలు ఎవరు, అబ్దుల్ మలిక్ హూతీ ఎవరైతే ఈ రోజు ఫ్రేమ్ మీదకి వచ్చున్నారో అతను వచ్చేదానికి కూడా కారకుడు అలీ అబ్దుల్లా సాలే, యమన్ ప్రెసిడెంట్. అతను కూడా 1919 నుండి 2012 వరకు ఒక అధికారాన్ని చెలాయించారు. అన్ని అతనే, సర్వాధికారి అతనే, అతను ఏం చెప్తే అది జరగాలి. అక్కడ ఈస్ట్ వెస్ట్ మధ్య విభేదాలు వచ్చేసి నీకు అక్కడ ఇది ఏమో, నువ్వు ఫలాని వాడివి, నువ్వు ఫలాని తెగవాడివి, నీకు అధికారం లేదు, నీకు ఉద్యోగాలు ఇవ్వము, నీ తెగ ఫలానిది అని చెప్పే విధంగా చేసి అక్కడ ప్రజల్లో ఒక కుంపటి రాజేసేశారు. దానివల్లనే అక్కడ హూతీ అనేది, అబ్దుల్ మలిక్ హూతీ అక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. అలీ అబ్దుల్లా సాలే చెడయ్యారు, తర్వాత అతను చనిపోయారు. ఇదే జరిగింది. ఈ విధంగా చూసుకుంటే ప్రతి స్టేట్ లో కానీ ఇంటర్నేషనల్ లెవెల్లో కానీ ఎక్కడైనా ప్రతి చోట ఏదో ఒక రకంగా ఉద్యమాలు జరుగుతున్నాయి. మన రాష్ట్రంలో ఇందాక సోదరుడు చెప్పారు, ఈ విధంగా అపోజిషన్ పార్టీ వాళ్ళు పెడతా ఉంటే ఒప్పుకోవడం లేదని. అయ్యా ఒక మాట వినండి, ఏ రోజైతే లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ ఫెయిల్ అవుతుందో ఆ రాష్ట్రంలో, ఆ దేశంలో ఇటువంటి యువత బయటికి వచ్చేసి రోడ్ల మీదకి వచ్చేసి ఒక జన ప్రవాహం, జన సముద్రం లాగా తయారై ఓ ఉప్పెనలాగా ప్రభుత్వంపై విరుచుకుపడుతుంది. అదే శ్రీలంకలో చూసాం, నేపాల్లో చూసాం. ఇంతకంటే పెద్ద ఉదాహరణ అవసరం లేదు. సరే సార్, ఇప్పుడు ఓకే సార్, ఓకే మొహిద్దీన్ గారు, మొహిద్దీన్ గారు ఎన్ని పక్కన పెడితే